అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు రాకేష్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని అచ్యుతాపురం ఫార్మా సెజ్లో నిన్న జరిగిన ఘోరమైన ప్రమాదం దాదాపు 17 మందిని ప్రాణాలు బలిగొంది. ఆ 17 మంది మృతదేహాలని రాత్రి 1 గంట ప్రాంతంలో చివరి మృతదేహం డెబ్రిస్ని క్లియర్ చేసి మొత్తం ఆ ప్రాంతం నుంచి ఆ పరిశ్రమ ప్రాంతం నుంచి బయటికి తీయడం జరిగింది. అవన్నీ కూడాను మృతదేహాలన్నింటినీ కూడాను 12 విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు శవ పరీక్షల కోసం. అలాగే 5 మృతదేహాలు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీటన్నిటికీ కూడాను ప్రస్తుతం విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి దగ్గర కాకినాడకు చెందిన హారిక మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. హుటాహుటిన తమ స్వస్థలానికి వాళ్ళు కాకినాడ తీసుకెళ్ళిపోవడానికి బంధువులేమో అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తరలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడే కేజీహెచ్ నుంచి ఆ మృతదేహాన్ని తరలించారు. ఇక మిగతా మృతదేహాలకు సంబంధించి బంధువులంతా కూడా వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా పరిహారం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపెనీ యాజమాన్యం కానీ ఎంత పరిహారం ఇస్తుంది ఆ పరిహారాన్ని అధికారికంగా ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 11 మృతదేహాలు కూడాను కింగ్ జార్జ్ ఆసుపత్రి మార్చురీలోనే ఉన్నాయి. వాటికి శవ పరీక్షలు చేయడం కోసం బంధువులు అనుమతి కావాల్సి ఉంటుంది. ఆ అనుమతి కోసమేమో వైద్యాధికారులు వేచి చూడడం జరుగుతుంది. ఇక మొత్తం ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తే ఈ పరిశ్రమలో ఎన్షియా ఈ ఫార్మా కంపెనీలోని ప్రధానంగా చూస్తే ఈ సాల్వెంట్స్, అలాగే ఏసీ ప్యానల్స్, విద్యుత్ బోర్డులు ఇవన్నీ కూడాను చాలా ప్రమాదానికి తావిచ్చే విధంగా, అంటే ఒక పరిశ్రమలో ఏ రకంగా ఉండకూడదో ఆ రకంగా ఉన్నాయనేసేమో లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేసిన నిపుణులు చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి బాగా శ్రమించాయి. ఎందుకంటే ఒకేసారి ఈ సాల్వెంట్లు అంటుకోవడం, అలాగే 1-2 స్లాబులు మొత్తం కూలిపోవడంతో ఆ ల్యాబ్లో ఉన్న వాళ్ళే సజీవ సమాధి అయ్యారు. వాళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున మృత్యువాతన పడ్డారు. అలాగే 3వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని చాలా ఈ క్రేన్ల సహాయంతో వాళ్ళందరినీనేమో యంత్రాంగం రక్షించడం జరిగింది. దాదాపు 1 ప్రాంతంలోని హోంమంత్రి అనిత ఆ ప్రాంతాన్ని సందర్శించి డెబ్రిస్నంతా క్లియర్ అయింది. లోపల ఇంకా చిక్కుకున్న వారు ఎవరూ లేరనేసేమో ప్రకటించడం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఇక చికిత్స పొందుతున్న వారి వివరాలు మనం పరిశీలిస్తే అనకాపల్లి వేర్వేరు ఆసుపత్రుల్లో, ఉషా ప్రేమ్తో సహా వేర్వేరు ఆసుపత్రుల్లో 18 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కొంతమంది అచ్యుతాపురం ఆసుపత్రిలోని, మరికొంతమంది ఏమో విశాఖపట్నం వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రికి 7గురిని తరలించడం జరిగింది. ఇందులోనేమో 2 పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందనిసేమో వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఇది మొత్తం 35 మంది ఈ ప్రమాద ఘటనలో గాయపడడం జరిగింది. మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి, అంటే యాజమాన్యం నుంచి స్పందన లేదు అనేసేమో ప్రభుత్వం మంత్రి స్వయంగా ప్రకటించడం, అంటే యాజమాన్య బాధ్యత రాహిత్యాన్ని చాలా స్పష్టంగా చేస్తోంది. ఇది ఎవరిది, ఈ కంపెనీ ఏ రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, గత కొంతకాలంగా కొన్ని విభేదాలు 2 యజమానుల మధ్య ఉన్నాయనేసి కూడానేమో ఆ వ్యవహారాలు కూడా బయటకు వస్తుంది. నిన్న ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 300కు పైగా, దాదాపు 318 మంది పైగా కార్మికులు అటు ఒక షిఫ్ట్ పూర్తవుతోంది, మరో షిఫ్ట్ ప్రారంభమవుతోంది. ఈ సమయంలోనే వాళ్ళు వచ్చి వీళ్ళకి మొత్తం అంతవరకు జరిగింది, అంటే మొదటి షిఫ్ట్లో జరిగింది ఏమిటి అన్నది వీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏమో దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగిలిన వారంతా కూడా అందులో సజీవ సమాధి అవడం జరిగింది. ఇది మొత్తం ఈ వ్యవహారం మీద ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న పూర్తి స్థాయిలో అధికారులు అందరితోటి కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్సుల ద్వారా విశాఖపట్నానికి అయితే విశాఖపట్నం, లేదంటే హైదరాబాద్కి తరలించండి అనేసేమో ఆయన చాలా స్పష్టంగా అధికారులకి
ఆదేశించడం జరిగింది. నిన్న పలుమార్లు అధికారులతోనేమో టెలికాన్ఫరెన్స్ల ద్వారానేమో ఆయన సమీక్షించారు. ఈ ఉదయం 11:30 గంటలకి ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం చేరుకొని మెడికవర్ ఆసుపత్రిలో తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి అక్కడి నుంచి నేరుగా ఈ సెజ్ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద తీరుని, అలాగే ఇక్కడ ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి అన్న అంశాలను కూడాను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతోటి మరిన్ని వివరాలు తెలుసుకొని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కూర్మరాజు.